బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మరో చిట్ ఫండ్స్ మోసం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్లో అక్షర చిట్ ఫండ్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ 70 మంది కస్టమర్లను మోసం చేసింది. ఏకంగా 3 కోట్ల రూపాయలతో ఉడాయించింది. అక్షర చిట్స్ బాధితుల్లో ఎక్కువ మంది రైతులు, చిరు వ్యాపారులు, రిటైర్డ్ ఉద్యోగులే ఉన్నారు. కంపెనీ బోర్డు తిప్పడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడాలి. అలాగే వాళ్ళని ఏదైతే చిట్ ఫండ్స్ సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మాకు అప్పగించాలని చెప్పి కూడా చాలా రోజులుగా సుమారు సంవత్సర కాలంగా బాధితులంతా కూడా అటు పోలీసుల చుట్టూ అలాగే రాజకీయ నేతల చుట్టూ తిరుగుతున్నారు. కస్టమర్లకు నిండా ముంచింది అక్షర చిట్ ఫండ్ సంబంధించిన నిజామాబాద్ బ్రాంచు. ఇప్పటికే సుమారు నగరంలోని 70 మందికి పైగా బాధితులు వెలుగులోకి వచ్చారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో సుమారు 3 కోట్లకు పైగా వీళ్ళంతా మోసపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బాధితులంతా ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు, అలాగే ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు, కలెక్టర్ని ఆశ్రయించారు. కానీ అయినా న్యాయం జరగడం లేదు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం ఏం జరిగింది, మీరు ఎప్పుడు కట్టారు, ఇప్పటివరకు ఎంతమంది చిట్ ఫండ్స్? సార్, నా పేరు దేవి సింగ్ అండి. నేను నిజామాబాద్ జిల్లా అక్షర చిట్ ఫండ్ నన్ను 2019లో 10 లక్షల రూపాయల గ్రూప్ నందు చిట్లో జాయిన్ అయ్యాను. దాదాపుగా ప్రతి నెల ఇక్కడ మా కృష్ణారావు అని చెప్పేసి ఏజెంట్ ఉన్నాడు, ఆయన ద్వారా నేను చిట్టి వేయడం జరిగింది. అతను పైసలు తీసుకోవడం జరిగింది, అతనే కట్టడం జరిగింది. దాదాపు 47 నెలల దాకా నేను చిట్టి కట్టాను. 47 నెలల తర్వాత మేము సెటిల్మెంట్ చేసుకుంటే నాకు 8,79,000 రూపాయలు వస్తాయని చెప్పేసి అన్నారు. దానికి సంబంధించినది నెఫ్ట్ చెక్కులు ఇచ్చి మీకు 1 మంత్ గ్యాప్లో 10 చెక్కులు ఇచ్చి దాదాపుగా ఇచ్చి కూడా 6 నెలలు అవుతుంది. కానీ ఇంతవరకు ఆ చెక్కులో అమౌంట్ జమ చేయలేదు, మళ్ళీ మాకు డబ్బులు రాలేదు. ఈ విధంగా మేము మోసపోయినాం ఈ అక్షర చిట్ ఫండ్ ద్వారా. ఈ అక్షర చిట్ ఫండ్ మెయిన్ బ్రాంచ్ వరంగల్లో ఉంది. ఈ అక్షర చిట్ ఫండ్ ఒక చైర్మన్ పేరాల శ్రీనివాసరావు, ఆయన భార్య శ్రీవిద్య, తదితరులు అందరు ఉన్నారు. వీళ్ళే దానికి మేనేజింగ్ డైరెక్టరు, కంపెనీ వాళ్ళు, ఇదంతా కుటుంబ సంబంధించిన కంపెనీగా చేసుకొని మా ద్వారా డబ్బులు సేకరించి ఆ డబ్బులను వివిధ మార్గాల్లో అతను ఆస్తులు కూడబెట్టుకొని, కానీ ఆస్తులు కూడబెట్టుకున్న తర్వాత మాకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తూ దాదాపుగా అతనికి సంవత్సరం నుంచి తిప్పుతూనే ఉన్నాడు మాకు చెక్కుల ద్వారా. ఈ విషయంలో మేము రాజకీయ నాయకులను కలవడం జరిగింది, సిబిఐ, ఈడీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. నిజామాబాద్ జిల్లాలో కూడా అది పోలీసుల్లో కేసులు పెట్టడం జరిగింది, కానీ ఎటువంటి ఎఫ్ఐఆర్ చేసిరు కానీ దాని మీద తదుపరి చర్యలు ఏం లేవు. మాకు ఈ విషయంలో మీ అందరి సహకారంతో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దీనికి ఏ చట్టాలు వర్తిస్తాయి, ఏ రూల్ వర్తిస్తాయి, చిట్ ఫండ్లో మోసం చేస్తే ఏ విధంగా ఉంటుంది, చిట్ ఫండ్ చేసిన వాళ్ళ తర్వాత కూడా వాళ్ళు బాండ్స్ ఇవ్వడం జరిగింది. బాండ్స్ ఇవ్వడం అనేది మన ఆర్బీఐ రూల్స్ వ్యతిరేకము. దాన్ని కూడా ఆర్బీఐకి ఏ రూల్స్ వర్తిస్తాయో అవన్నీ చూసి మా అందరికీ డబ్బులు ఇప్పించగలని చెప్పేసి ఇందులో ప్రతి ఒక్కళ్ళు అందరూ చిన్న ఎంప్లాయీస్ ఉన్నారు. చిన్న ఎంప్లాయీస్, ప్రైవేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, 5 లక్షల చిట్టీలు, 2 లక్షల చిట్టీలు, వీళ్ళందరికీ పేరాల శ్రీనివాసరావు చాలా ఘోరంగా మోసం చేసి అతను మాత్రము విలాసవంతమైన జీవితం గడుపుకుంటూ సామాన్య ప్రజలను మోసగించుకుంటున్నాడు. తెలంగాణలో ఈ రకమైన చిట్టీల మోసాలని మొత్తం అరికట్టాలి. చిన్న చిట్టీల ద్వారా వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఏ విధంగా చర్యలు తీసుకుంటారో అదే చర్యలు తీసుకొని మా అందరికీ డబ్బులు ఇచ్చే విధంగా మార్గాన్ని చూడాలని చెప్పేసి మీద ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని కోరనైనది. ఈ అక్షర చిట్ ఫండ్ సంబంధించి ఇప్పటివరకు రైతులు, చిరు వ్యాపారులు, రిటైర్మెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఒకసారి వాళ్ళని చెప్పి ఎట్లా ఎప్పుడు కట్టారు, ఎప్పుడు మోసపోయారని తెలిసి? మేము 2019 నుంచి కడుతూ పోయినామండి. కానీ ఇప్పుడు దాదాపు 45 నెలలు కట్టి చిట్టి యాక్షన్లో పాటపాడి మేము లేపినాము. కానీ లేపి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంత మట్టుకు మాకు నయా పైసా కూడా ఇవ్వలేదు. ఇక్కడున్న ఏజెంట్స్ని వాళ్ళని అడిగితే రేపిస్తాం మాపిస్తామని మభ్యపెట్టి మాకు కాలాన్ని గడవడమే తప్ప అందులో మాకేం ఉపయోగం లేదు. ఈ విషయంలో మేము కూడా ఎంక్వైరీస్ వరంగల్లో దాని చైర్మన్ పేరాల శ్రీనివాసరావు మేనేజింగ్ డైరెక్టర్, ఆయన ఏం చేసిందంటే మొత్తం స్టేట్ లెవెల్లో 70 బ్రాంచులు పెట్టి చాలామందిని మోసగించి 1,000 కోట్లు జమ చేసుకొని ఆయన ప్రాపర్టీస్ వెంచర్స్ చేసి కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో, హైదరాబాద్లో ప్రాపర్టీస్ కొన్నాడు. అవన్నీ ఇప్పుడు అమ్ముడు పోతలేవు. దాంతో అన్ని ప్రజలకు రావాల్సిన డబ్బులు కూడా రావడం లేదు.
కనుక ప్రభుత్వం ఇందులో ఇంటర్వ్యూ చేసి ఆయన ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేసి మా డబ్బులు మాకు ఇప్పించగలరని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అలాగే రాజకీయ నాయకులు కూడా మాదొక వినతి, మమ్మల్ని చూడండి, మా దిక్కు చూడండి. అందరూ పేదవాళ్ళు ఉన్నారు, అమ్మలక్కలు ఉన్నారు, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంకో ఈ అన్న అయితే పాపం శ్మశాన వాటికలో పనిచేస్తూ డబ్బులు కట్టిండు. ఇటువంటి బీదలు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నాం. మేము మా అవసరాల కోసం మేము డబ్బులు జమ చేసుకున్నాం, కానీ ఇంత మటుకు మాకు న్యాయ పైస లేదు. మా డబ్బులు మాకు ఇప్పించాలని మేము. నువ్వు ఎక్కడ పని చేస్తావు? నువ్వు ఎప్పుడు డబ్బులు కట్టావు? నువ్వు ఎక్కడ పని చేస్తావు? అసలు నేను సార్వజనిక మశాన్ వాటికలో పనిచేస్తా. మొత్తము దగ్గర అంటే 4,80,000 కట్టిన. 4,80,000 కట్టిన. అయితే మళ్ళీ పోయేసరికంటే అందులో 2 లేడీస్ ఉంటారు, ఒక 2 లేడీస్ ఉంటారు, ఒక జెంట్స్ ఉంటాడు. మొత్తం పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారు, నేను ఇప్పిస్తా అని ఆయన వాగ్దానం చేసిండు. వాగ్దానం చేసిన కాడ 3 నెలలే పోతే 3 నెలలకు మొత్తం సెటర్లు ఇది చేసేసిండ్రు. మొత్తము తిరగ అసలు మా ఈడ చిట్ ఫండ్ లేచిపోయిందని ఇది చేసిండ్రు. మేము ఆల్రెడీ నేను మశాన వాటికల్లా నేను చనిపోయిన వాళ్ళను కాలా పెడతాను. నేను విన్నావా? చనిపోయిన వాళ్ళని కాలా పెడతా నేను. అట్లా పోగు ఇట్లా పైసలు పోగు చేసుకొని ఏదో ఇల్లన్నా కట్టుకున్నాం. మేము ఇల్లు లేదు ఏం లేదు అని ఇల్లన్నా కట్టుకున్నామని ఒక 5 లక్షలతో ఇట్లా చిట్టి వేసుకున్నా. అయితే ఇంత మోసం చేస్తాను నేను అనుకోలేను. లేడీస్ 2 లేడీస్ వాళ్ళు ఎప్పుడు పోయినా కానీ మీకు పైసలు ఇస్తాం ఎందుకు మీ పైసలు ముంచుతామ్మా, మీరు ఇంత గరీబ్ వాళ్ళు ఉన్నారు అని బాగా ఇది చేశారు. చేసి మొత్తంగా చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి చాలా వరకు చిరు వ్యాపారులు, అలాగే వ్యాపార సంస్థలకు సంబంధించిన వారు ఉన్నారు, అలాగే రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. అంతేకాకుండా శ్మశాన వాటికలో పనిచేస్తూ రూపాయి పోగు చేసి సుమారు 4 లక్షల రూపాయల వరకు చిట్ ఫండ్స్లో జమ చేశాను, కానీ వాళ్ళు మోసం చేశారని చెప్తున్నారు. ఇప్పటికే బాధితులు సుమారు 3 కోట్ల వరకు నష్టపోయారని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.